దసరా నవరాత్రులు 7వ రోజు ఈరోజు కదంబం చేయబోతున్నా. కుక్కర్ పెట్టుకుందాం, కొన్ని నీళ్ళు పోసుకుందాం. 1 కప్పు కందిపప్పు, 1 కప్పు బియ్యము, 2 మంచిగా కడుక్కొని వచ్చి కుక్కర్లో వేసుకుందాం. చిటికెడు ఉప్పు వేసుకుందాం. మూత పెడదాం. ఇప్పుడు ఒక 4 విజిల్ వచ్చేస్తే మెత్తగా ఉడకబెట్టాలి. పక్కకు పెట్టుకుందాం. విజిల్ వచ్చేసింది. ఇప్పుడు గిన్నె పెట్టుకుందాం. ఒక 3 స్పూన్లంత ఆయిల్ వేసుకుందాం. వేడవ్వని ఆవాలు వేసుకుందాం. ఎండుమిరపలు ఒక 4 వేసుకుందాం. ఉల్లిపాయలు 1 వేసుకుందాం. మంచిగా సన్నగా తరిగి పెట్టుకున్నది. మంచిగా దూరగా వేపుదాం. కరివేపాకు వేసుకుందాం. మంచిగా ఫ్రై చేద్దాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు, అది కూడా ఫ్రై చేద్దాం. మంచిగా దూరగా వేపుదాం. ఇప్పుడు కాయగూరలు, అన్ని కాయగూరలు నా దగ్గర ఉండేవన్నీ వేస్తున్నా. ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకున్న కొంచెం పెద్ద పెద్ద ముక్కలు, బీనీస్ వేస్తున్నా, చిక్కుడు దుంపలు వేస్తున్నా, చిక్కుడుకాయలు గింజలు, చిక్కుడుకాయలు 2 అది కూడా వేస్తున్నా. మంచిగా ఫ్రై చేద్దాం. చిటికెడు పసుపు, ఉప్పు వేద్దాము. ఇప్పుడు వంకాయలు 1 వంకాయ వేసుకుందాం. ఆలుగడ్డ 1 వేసుకుందాం. ముక్కలు కట్ చేసి పెద్ద పెద్ద ముక్కలు. ఇప్పుడు టమాటా కూడా కట్ చేసుకుంది. ఫ్రై చేసినాక ఒక టమాటా కట్ చేసుకుందాం. పెద్ద పెద్ద ముక్కలు, అది కూడా ఫ్రై చేద్దాం. మంచిగా కొద్దిగా వాటర్ పోసుకుందాం. అది ఉడకాలి. ఇప్పుడు నేను ఇది కదంబాముకి మసాలా రుబ్బి పెట్టుకున్నా. మళ్ళీ వీడియోలో నేను చెప్తానండి. ఇది నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నా, బయట కొనుక్కోలేదు. దీనికి మసాలా వేరే సపరేట్ చెప్తాను. ఇప్పటికైతే ఇది వేస్తున్నా. చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. దాంట్లోనే మసాలాలా పోయాలి, అప్పుడు బాగుంటుంది. కలిపి పోస్తున్నా. ఉడికిపోయినాయి, పోస్తున్నా నేను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. మంచిగా వాటర్ పోసి కలపాలి. ఇంకొంచెం వాటర్ పోసుకుందాం. మూత పెడదాం. ఒక 5 నిమిషాలు మసలుతుంది. మంచిగా ఉడికిపోయింది. అట్లనే ఉండాలి, గ్రేవీ లాగా. ఇప్పుడు అన్నం ఉడికిపోయింది కాబట్టి విజిల్ తీసేద్దాము. విజిల్ పోయింది, అన్నం ఉడికిపోయిందండి. అన్నం కలిపేసి ఈ కదంబం కాయగూరలలో వేసేద్దామండి అన్నము. అంతే అండి, మొత్తం కలిపేద్దాం. మంచిగా ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. అప్పుడే బాగుంటుంది కదంబం. లేకపోతే బాగోదు. పొడి పొడిగా ఉంటే బాగుండదు. మెత్తగా ఉడకాలి. ఏదో ఇలా ఉడకాలి. మంచిగా కలుపుతున్నా. మొత్తం పట్టాలి ఉప్పు కారం అని. ఎందుకంటే దాంట్లోనే కారము అన్నీ వేసేసిన. ఇంకొకసారి వీడియోలో నేను కదంబంకి మసాలా చెప్తానండి. ఇప్పటికైతే నేను ఇది వేసేసిన, దేవునికి నైవేద్యం. అందుకనే టైం లేదు కాబట్టి నేను వేసేస్తున్నా. తర్వాత వీడియోలో చెప్తాను. మంచిగా కలిపేసినాను. ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఎంత రుచికరమైన అమ్మవారికి కదంబం చేసినానండి. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో